నెంబర్ ఆఫ్ స్కూల్స్ మీద కాలేజెస్ మీద ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే రైట్ చేసి ప్రజలకి బాధితులకి నేనున్నాను అని చెప్పి రెస్పాండ్ అవుతున్న అద్భుతమైన వ్యక్తి నేరెళ్ళ శారద గారు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను అబద్ధం మాట్లాడాలి సార్. రీజన్ చెప్పకండి సార్. మీరు జీవితంలో జాబ్ చేయకూడదు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది మహిళా కమిషన్. ఏజ్ లిమిట్ అనేది కూడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మా వంతు మేము సహకారం అందించుకుంటూ మేమున్నాము అని అనేది ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కలిగించాము. హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టిన బాత్రూమ్స్లో ఇవి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. ఎక్కడ చెప్పాలో సతమతం అయిపోతుంటారు, ఎవరికి చెప్పాలో. ఎందుకంటే ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది. మాదాపూర్ అటువైపు వెళ్తే కోలివింగ్ హాస్టల్స్, బోలెడ్ హాస్టల్స్ వచ్చాయి. ఈ సందర్భంగా మీ ఛానల్ త్రూ చెప్తున్నాను, కోలివింగ్ హాస్టల్స్కి మేడం మీకు ఏమైనా థ్రెట్ కాల్స్ కానీ ఇట్లాంటివి వస్తుంటాయి? థ్రెట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని బెదిరించేవాళ్ళు? మరీ ఎక్కువ న్యాయంగా ఉన్నామనుకోండి అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో కూడా కొంత వల్గారిటీ తగ్గాలి. డ్రెస్సింగ్ కానివ్వండి, లేదంటే మాట కానివ్వండి, ప్రతిదీ కొంత మార్పు అనేది రావాలి. పొలిటికల్గా ఒక మహిళ వల్గర్ మాటలు లేడీసే దిగజారి ఆవిడ క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నారు, గ్రడ్జ్ తోటి మాట్లాడుతున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా. నమస్తే. మన టీవీ షోల ద్వారా రమ్య గారిని మీరందరూ ఒక మోర్ దాన్ 15 years నుంచి చూస్తూనే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా ఛానల్స్ ద్వారా మేము చేయాల్సిన లీగల్ అవేర్నెస్లు చేస్తూ ఉంటాం. అలాగే ప్రజెంట్ హిట్ టీవీ ద్వారా కూడా ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్స్ తోటి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ షో దాకా మా దగ్గరికి వచ్చి అది సైకలాజికల్గా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి, అక్కడికి వస్తే 1 step సెంటర్ లాగా ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అని క్రౌడ్ చాలా విపరీతంగా ఉంది. నెక్స్ట్ మేము వింటున్న కంప్లైంట్స్ కూడా చాలా కాల్స్ చేస్తున్నామండి, లిఫ్ట్ చేయట్లేదని. అది సోషల్ సర్వీస్ అండి. ఒక రకంగా ఎంతవరకు చేయగలమో అంతవరకే చేస్తుంటారు. మీరు ఆర్డ్ టైమ్స్లో కూడా ఫోన్లు చేస్తుంటారు. నెక్స్ట్ ఒక ఫోన్ పని చేయట్లేదు, ఇంకో ఫోన్ కొనాల్సి వచ్చింది పాపం వాళ్ళు. అంత నెంబర్ ఆఫ్ కాల్స్ అనేది కొంచెం టైం చూసుకోండి. 10 to 5 లోపు చేస్తే ఎవరో ఒకళ్ళు అక్కడ దానికి సంబంధించిన ఒక ఆమె ఉంటుంది, ఆవిడ రిసెప్షనిస్ట్ కాల్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఇక్కడ టీవీ షో రమ్య గారు తెలుసు లేదా పలానా వాళ్ళు తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనే కాదు. గవర్నమెంట్ తరపు నుంచి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి నెంబర్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉన్నాయి. మీకు రీసెంట్గా 6 months నుంచి అవేర్నెస్ ఉంది. మేము చెప్పిన దాని ద్వారా లీగల్ సెల్ మనకు లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవ్వడం కానీ, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం కానీ రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు. మా ఛానల్ ద్వారా, నా ఛానల్ ద్వారా కూడా మీకు అవేర్నెస్ తీసుకొని వచ్చాను. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక అద్భుతమైన వ్యక్తి నేరెళ్ళ శారద గారు. ఎవరివిడ? నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఈవిడతో ఇంటర్వ్యూ చేసి పబ్లిక్కి తెలియజేయాలి ఈవిడ గురించి అనే ఒక ఉద్దేశంతో ఫోన్ చేసి అడగగానే ఇమ్మీడియట్గా టైం స్పెండ్ చేశారు. ఎందుకు రమ్య గారు అంతలా రెస్పాండ్ అయ్యారు ఆవిడ విషయం మీద అంటే, మ్యాక్సిమం మేము కూడా ఖాళీ టైంలో చూస్తూనే ఉంటామండి, యూట్యూబ్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్. ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చేయాల్సిన పని ఏముంటుంది అనేది చూడడం కోసం. హాస్టల్స్లో లక్షల ఫీజులు కడితే వాళ్ళకి ప్రాపర్గా గైడ్లైన్స్ ప్రకారం కూడా హాస్టల్స్ ఉండవు, కాలేజీ ఇన్స్టిట్యూట్లు ఉండవు, ఆ విద్యా సంస్థలు ఉండవు. మెయిన్గా ప్రైవేట్ వాటికి సంబంధించి నెంబర్ ఆఫ్ స్కూల్స్ మీద, కాలేజెస్ మీద ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే రైట్ చేసి ప్రజలకి బాధితులకి నేనున్నాను అని చెప్పి రెస్పాండ్ అవుతున్న అద్భుతమైన వ్యక్తి నేరెళ్ళ శారద గారు, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్. ఈరోజు మీ అందరి ముందుకి ఆమెను ఎందుకు తీసుకొస్తున్నానంటే, మహిళలు వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు, లేదా అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తారు కేసులు ఫైల్ చేయడానికి. వీటికంటే ముందు కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. మీకు నా ఛానల్స్ ద్వారా చాలాసార్లు చెప్తూ ఉంటాను. లోక్ అదాలత్లు ఉన్నాయండి, లీగల్ సెల్లు ఉన్నాయండి, ఉమెన్స్ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. ఎక్కడుంది తెలియలా. కానీ ఈ రోజున శారద గారి వల్ల తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ ఉంది. తను వన్ సెంటర్గా రిప్రజెంటేటివ్ స్టిల్ ఇప్పుడు కూడా మేము ఒక
చూసామండి కొన్ని కేసులు తన కౌన్సిలింగ్ ఇచ్చి ఇమ్మీడియట్, అంటే నేను ఛానల్స్లో ఎలా చేస్తానో అంతకంటే పర్ఫెక్ట్గా లీగల్ అథారిటీ. ఇప్పుడు రమ్య గారు చేసేది సోషల్ సర్వీస్, కానీ ఒక రిప్రజెంటేటివ్ వ్యక్తి కింద స్టేట్ మొత్తానికి ఒక జడ్జి పోస్ట్, ఒక రకంగా కమిషనర్ అంటే. సో టైం అంతా స్పెండ్ చేసి లంచ్ కూడా చేయకుండా తను కేసెస్ సాల్వ్ చేస్తూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు. ఈరోజు మనం ఆ అద్భుతమైన వ్యక్తిని కలుద్దాం. ఏంటి ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, మీకు ఏ రకంగా ఉమెన్స్ కమిషన్ తెలంగాణ స్టేట్ ప్రజలందరికీ ఉమెన్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుందనే అద్భుతమైన విషయాలు, మీకు తెలియని విషయాలు తెలుసుకుందాం మనం. నమస్తే రమ్య శారద గారు. మేడం బాగున్నారా? సూపర్ అండి. నేను చాలా తక్కువ మందితోటి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నాకు. పర్ఫెక్ట్ ఉమెన్ ఈవిడ ఈ రోజున సొసైటీకి చాలా అవసరం అనిపించిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. నాకు చాలా హ్యాపీ ఉందండి మిమ్మల్ని ఈరోజు కలవటం అనేది. నిజంగా మా టీం తరపు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఫోన్ చేయగానే ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మాకు ఇమ్మీడియట్ టైం రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి గవర్నమెంట్ తరపు నుంచి ఎంత వర్క్ చేస్తుంది, మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళందరికీ మేము ఉన్నాము అని చెప్పడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు యాక్చువల్గా ఆ పోస్ట్లో ఉండి ఏదో చేసి వెళ్ళొచ్చు, కానీ నైట్ అనక డే అనక కూడా మీరు ఏ సందర్భంలో ఏ ఫోన్స్ వచ్చినా రెస్పాండ్ అవుతున్నారని కూడా మాకు తెలిసింది. మేడం, మన ప్రజలకి, మన తెలంగాణ ప్రజలకి ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఎవరు మీ దగ్గరికి రావచ్చు అనే బేసిక్ క్వశ్చన్సే నేను అడుగుతాను. సో మేడం, అసలు ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఎవరికి యూజ్ అవుతుంది, ఉమెన్స్ అంటే ఎవరు రావచ్చు మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి? చాలామందికి మహిళా కమిషన్ అంటే ఏంటి అని మీరు అన్నట్టుగా చాలామందికి కొంతకాలం వరకు అసలు తెలియదు. ఆ కొంతకాలం తర్వాత ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి తెలుసు, అవును ఒక మహిళా కమిషన్ అనేది ఉంది, మనం అప్రోచ్ అవ్వచ్చు అని. కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది. అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము, కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము. మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా, లేకపోతే సైకలాజికల్ మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమన్నా కావాలా, లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది మహిళా కమిషన్. సూపర్ మేడం. మేడం, ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి? యూజువల్గానైతే 18+ నుండి మొదలు పెడితే ఇంకా సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా కానీ మహిళా కమిషన్ రావచ్చు. కానీ మీరు 18 years వరకు ఆగలేదు. ఎందుకంటే స్కూల్స్ కాలేజీలు కూడా రైట్ చేసి వాళ్ళ హక్కుల కోసం, ముఖ్యంగా నేను చూసిన వీడియోస్లో మేడం హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టిన బాత్రూమ్స్లో ఇవి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. నిజంగా మీరు ఒక దేవతలాగా మేడం ఉమెన్స్ కమిషన్ రైట్ చేసింది అంటే వాళ్ళకు ఒక సేఫ్ రిప్రజెంటేటివ్ పర్సన్ లీగల్గా వచ్చారు, ఆథరైజ్డ్ పర్సన్ వచ్చారు అనేసరికి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూడలేదు. సో ఏంటి, దానికి ఏమన్నా రీజన్ ఉందా? ఒకటే నాకు అర్థమైనంత వరకు, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years నుండి పబ్లిక్ లైఫ్ చూస్తున్నాను. చాలామందిని చూశాను, వాళ్ళకి నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలో సతమతం అయిపోతుంటారు, ఎవరికి చెప్పాలో. ఎందుకంటే ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో తెలియదు. ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ దగ్గర లేదా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో, ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వాళ్ళకి. ఎందుకంటే మహిళ బయటకు వచ్చిందంటేనే ఏదో ఒక రకంగా వాళ్ళను బద్నాం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి అలాంటి మీకు ఇబ్బంది లేదు, ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు, మీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం చేయడానికి మేము ఉన్నాము అని ఏజ్ లిమిట్ అనేది కూడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మా వంతు మేము సహకారం అందించుకుంటూ మేము ఉన్నాము అని అనేది ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కలిగించాము. అది ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి అర్థమై ఉంటుంది. యాక్చువల్గా అబౌవ్ 18 years సీనియర్ సిటిజన్స్ వరకు, అంటే ఏజ్ లిమిట్ ఎండింగ్ అనేది లేదు. కానీ మహిళలకి ప్రతిసారి ఏదైనా కంప్లైంట్ రిప్రజెంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు. కానీ ఈరోజు కమిషనర్ మేడం శారద గారు మనకి ఇస్తున్న భరోసా ఏంటంటే టీనేజ్ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోగలిగే కేసు అయితే 100% తీసుకొని
అవతల వైపు ఎక్కడి నుంచి మీరు బాధితులు అవుతున్నారో, ఎవరి దగ్గర నుంచి హెరాస్మెంట్స్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా, లేకపోతే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసి కేసులు రిజిస్టర్ చేయడమా, మీ పేరు బయటికి రాకుండా చూడటం అనేది 100% చేయడానికి ఆవిడ ఆల్రెడీ చేశారు, చేయడానికి కూడా మీకు హామీ ఇస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిన ప్రొసీడింగ్స్లో ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లవ్ చేయడమో లేకపోతే ఫిజికల్గా ఇమీడియట్గా కలిసేయడమో, దానివల్ల ఫొటోస్, న్యూడ్ ఫొటోస్ ఇవి తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, పేరెంట్స్కి చెప్పడానికి భయపడుతున్నారు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే రేపొద్దు భవిష్యత్తులో అదొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద అయిపోతుందనే ఒక భయంతో ఎక్కడికి వెళ్ళట్లేదు. మేబీ నాకు ఎన్ని కాల్స్ చేసినా కూడా నేను బయటికి రానివ్వకుండా ఎన్ని చేసినప్పటికీ మీకు గవర్నమెంట్ తరపు నుంచి పూర్తిగా హక్కు ఎక్కడి నుంచి వస్తుందంటే ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ నుంచి. ఎందుకంటే బయటికి విషయం రానివ్వకుండా మీకు సేఫ్గా మీ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, అవతల వ్యక్తుల్ని ఎవరైతే అక్యూజ్డ్స్ ఉంటారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా, లేకపోతే లెటర్స్ రాసి భవిష్యత్తులో ఇంకొక ఛాన్స్ అట్లాంటి క్రైమ్ చేయకుండా కంటిన్యూ చేయించి మీకు ఒక భరోసా లెటర్స్ రాయించాలా అనేది కూడా చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది. టీనేజ్ అమ్మాయిలు చాలామంది సూసైడ్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తున్నానండి. సో దయచేసి అలా ఏదన్నా ఉంటే మాలో ఎవరిని మీరు అప్రోచ్ అయినా 100% మీ విషయాలు బయటికి రాకుండా సేఫ్ సైడ్లో చూస్తాము మేడం. అట్లాగే తెలంగాణకి సంబంధించి స్టేట్ మొత్తానికి ఇది ఒకటి, విలేజెస్, డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఏంటి అంటే ఉమెన్స్ కమిషన్ అంటే అందరూ ఇక్కడ దాకా రాలేరు. అదేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అవేమన్నా ఉన్నాయా? ఓకే, దీంట్లో ఇంకా అంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది, సఖీ సెంటర్స్ ఉంటాయి, భరోసా ఉంటాయి, అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు. మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 498 కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్, నేను వచ్చిన 1 ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు, ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు. ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి అప్పుడు వీళ్ళు ఏమవుతుంది పరిస్థితి, ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము, ఏం అడగాలో తెలియడం లేదు, ఉమెన్ కమిషన్కి వస్తున్నారు. అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి. ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను, పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసిరా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేసి వచ్చింది. ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అంటే అమ్మాయి మా చుట్టూ తిరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్కి మేము లెటర్ పంపిస్తే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు. అంటే ఇవాళ సొసైటీలో ఎలా తయారయ్యారు అంటే ఇవాళ అవసరం తీరిపోయిందా చాలు. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది. మీకు మంచి ఏంటి, మీకు చెడు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యక్తితో నేను లివిన్లో ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి అది ముందుగా అంచనా వేయండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ముందుగానే అంచనా వేసి అతను పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు కలిసి ఉండండి. అంతే తప్ప 8 ఇయర్స్ తర్వాతనో 10 ఇయర్స్ తర్వాతనో విడిపోయిన తర్వాత ఇబ్బందుల పాలవుతుంది, చాలా కష్టం అవుతుంది. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు మాదాపూర్ అటువైపు వెళ్తే కోలివింగ్ హాస్టల్స్, బోలెడ్ హాస్టల్స్ వచ్చాయి. ఆ హాస్టల్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మా దృష్టిలో ఉంది. ఇవాళ ఈ సందర్భంగా మీ ఛానల్ త్రూ చెప్తున్నాను, కోలివింగ్ హాస్టల్స్కి మీరు కొన్ని మర్యాదలు పాటించి హాస్టల్స్ రన్ చేస్తే ఓకే, లేదు మేము ఇలాగే రన్ చేస్తాము అనేది కనుక ఉంటే డెఫినెట్గా మహిళా కమిషన్ ఇక ఈ హాస్టల్స్తో పాటుగా ఆ హాస్టల్స్ మీద దృష్టి పెడుతుంది. అమ్మాయిలకు ఎవరు లేరు, మేము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది. కమిషన్ వాళ్ళ వెన్నంటే ఉండి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అన్ని రకాల కేసెస్ వస్తాయండి. చాలా సందర్భాలలో బెదిరించాల్సిన అవసరం ఉంటుంది, కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బతిమలాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఎన్ని రకాల అనుభవాలు 1 ఇయర్లో వచ్చాయంటే అసలు సొసైటీలో ఇంత దారుణంగా జరుగుతుందా, అసలు అమ్మాయిలు ఇంత నష్టపోతున్నారా అని సీరియస్లీ అది మనకు ఆ పొజిషన్కి వస్తే ఆ కేసెస్ మన దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతాయి.
సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 498 కేసెస్తో పాటు ఇప్పుడు ఏమైపోయింది అంటే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందో లేదో, లేదంటే ఎంతకాలం న్యాయం చేయడానికి టైం తీసుకుంటారో తెలియదు, కోర్టుకు వెళ్తే ఫీజులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటుందో లేదో అని చెప్పి దీనికి సంబంధించినవి కాకుండా సొసైటీలో ఇవాళ లివిన్ పేరు మీద, లేదంటే పరిచయస్తుల పేరు మీద, లేదంటే మీకు డబల్ ట్రిపుల్ చేసిస్తామనే పేరు మీద ఆర్థికంగా మోసం చేస్తున్నారు. ఆ ఆర్థికంగా మోసం చేసినప్పుడు కూడా ఆ కేసెస్ మేము యాక్చువల్గా తీసుకోరాదు, కానీ మేమేం చేస్తున్నామంటే ఆ కేసెస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు నిరాశపరిచి వాళ్ళని పంపించకుండా ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో, ఏ పోలీస్ స్టేషన్కి పంపించాలో, ఏ కమిషనర్ గారికి పంపించాలో పంపించి అన్ని రకాలుగా వాళ్ళకు గైడ్ చేయడానికి, సహాయం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. సూపర్ మేడం. యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, లా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడాలంటే ఈ రోజున అడ్వకేట్స్ అవ్వాలి అంటే, ఎల్ఎల్బి కంప్లీట్ చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేకుండా లా కంప్లీట్ చేయడానికి ఏ డిగ్రీలు ఉన్నా పక్కన పెట్టేసి ఏ పని దొరకని వాళ్ళు కూడా లా చేస్తున్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా లా చేస్తున్నారు. ఈ రోజున ఎందుకు రమ్య మేడం ఫ్రీ లీగల్ ఎయిడ్స్ గురించి, లీగల్ సెల్ అథారిటీ గురించి చెప్తున్నారు, ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నారు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే అడ్వకేట్స్ చాలామంది, అందరినీ అనట్లేదండి, ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు, సీనియర్ల దగ్గర వర్క్ చేయరు, బేసిక్ ఇట్లా లా కంప్లీట్ అవ్వగానే బార్ అసోసియేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వదు, బార్ కౌన్సిల్ ఎగ్జాము ఇమ్మీడియట్గా వెళ్తున్నారు వకాలతులు వేస్తూ, ఆ రోజుకి 5,000 10,000 వస్తే చాలు అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా పూర్ పీపుల్స్ వెళ్తున్నారు. సో ప్రాపర్గా అడ్వకసీ హానెస్టీగా చెయ్యకపోవడం, ఎవరు పడితే వాళ్ళ ఏజ్ లిమిటే లేదు, ఎవరైనా లా చేసేయచ్చు, ఆ ఫీల్డ్లోకి వచ్చేయచ్చు, ఆ రైట్స్ మాట్లాడేయచ్చు. ఇలాంటి పొజిషన్లో ఉంది కాబట్టి ప్రజలు అన్యాయం అయిపోకుండా ఉండడానికి. ఎందుకంటే ఈ రోజున సో అంత 2020కి ముందు అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ వేరు, 2020 తర్వాత వేరు. ఈ రోజున సోషల్ మీడియాలో లీగల్ కానీ ఏదైనా కానీ అవేర్నెస్ పూర్తిగా వచ్చేసింది. క్లయింట్స్ కూడా అంత అమాయకంగా అయితే ఎవరు లేరు. సో కొంచెం అడ్వకేట్స్ హానెస్టీగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక కేసు అడ్వకేట్ చేతిలో మోసపోయి వేయాల్సిన కేసులు వేయకుండా వేరే కేసు వేస్తే ఆల్రెడీ ఆర్డర్ తీసేసుకొని ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయితే అమ్మాయికి మిగతా రావాల్సిన, బాబుకి రావాల్సిన ఏ బెనిఫిట్స్ రాలేదు. యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ కోర్ట్స్లో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు తీసుకోరు. అయినా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు అటువంటి కేసులను కూడా ఎంటర్టైన్ చేసింది మా దృష్టికి వచ్చింది. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి అని. సో దయచేసి అడ్వకేట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు వర్క్ తెలిస్తేనే తీసుకోండి. ఈ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో అంటే అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇందాక మేడం చెప్పారు ఏమని, సఖీ సెంటర్స్ ఉంటాయి. అలాగే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది మా కామెంట్స్లో అడుగుతుంటారు, మేడం మీరంతా తెలంగాణ వాళ్ళ గురించే చేస్తున్నారు, లీగల్ సెల్ కానీ ఉమెన్స్ కమిషన్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోక్ అదాలత్ కానీ అంటే ఆంధ్రాకి సంబంధించి వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తానండి, మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తాము. ఇక్కడ వచ్చి అడ్వకేట్స్ చేతులు ఎవరైనా మోసపోయి కేసులు వేయలేకపోతే కనుక ఒక్కసారి మీ సఖీ సెంటర్ల కన్నా వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్లకు మీరు వెళ్ళలేము భయపడుతున్నాం అనుకుంటే ఉమెన్స్ కమిషన్ అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా అవతల వ్యక్తులకి ఏమైనా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మేడం మీ దగ్గరికి అట్లా అడ్వకేట్స్ చేతిలో మోసపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అట్లా ఏదైనా ఒక కేసు మోసపోయిన వాళ్ళు, డిపార్ట్మెంట్స్ పొలిటికల్ లీడర్స్ చేతిలో మోసపోయిన వాళ్ళు, అన్ని రకాల కేసెస్ వస్తున్నాయి. మూల కారణం మనం వెతుక్కోవాలి. మూల కారణం ఏంటంటే విఘ్నత, మానవత్వం, అసలు ఎలాంటి మోరల్స్ లేకుండా మనం ఇవాళ మనకు అడ్వాంటేజెస్గా ఉందా, మనం బాగుపడ్డామా, మన పని తీరిపోయిందా అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి ఇన్ని కేసెస్ వస్తున్నాయి. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మనకు ఆలోచన ఎలా ఉండేది అంటే మోసపోయేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆర్థికంగానో లేకపోతే చదువు లేకనో గ్రామాలలో ఉన్న వాళ్ళు ఉంటారని. కానీ ఇక్కడికి వస్తున్న కేసెస్ చాలా 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 ఎక్కువ చదువు ఎక్కువైపోయి అన్ని రకాల లోకజ్ఞానం ఉండి సొసైటీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆ కేసెస్ చాలా వస్తున్నాయి. దాంతో నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే అసలు వీళ్ళ చదువు దేనికి పనికొస్తుంది, వీళ్ళ విఘ్నత దేనికి పనికొస్తుంది, వీళ్ళకి అసలు మానవత్వము ఏవి అంటే లేవా? జస్ట్ ఆ సమయంలో ఆ అవసరము తీరిపోతే చాలా అనేటువంటి ప్రశ్న ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి, ప్రతి ఒక్క
ఒక్కరూ సొసైటీలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మనం ఒక అమ్మాయితో అలా ప్రవర్తించినప్పుడు, మన ఇంటి అమ్మాయితో అలా చేసినప్పుడు పరిస్థితి ఏంటి? ఈవెన్ 1 month 6 months ఓల్డ్ 4 years 5 years ఓల్డ్ పిల్లలు, లేదా 70-80కి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ అదే సమస్య ఎందుకు వస్తుంది? దాని మూల కారణం ఏంటి? ఆ కారణాన్ని వెతకాలి. ఎంతసేపు మనము అభివృద్ధి అంటే వెస్టర్నైజేషన్లో వెళ్ళిపోయి ఆ కల్చర్ అంతా మనది మర్చిపోయి కల్చర్లెస్గా మనం పెరగడము, సమస్యలను ఇంకా జటిలం చేసుకోవడం కాదు. ఇకనైనా మార్పు వైపు ఆలోచిద్దాము. మార్పు ఎలా జరగాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేడం, ఎక్కువ మేము కామెంట్స్లో కానీ డౌట్స్ కానీ కన్సల్టేషన్లో మాట్లాడినప్పుడు ఫోర్స్ఫుల్గా, ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, ఇన్లాస్ ఎవరైతే ఉంటారో అత్తగారు కానీ మామగారు కానీ, అత్తగారి పేరు మీద ప్రాపర్టీస్ ఉంటాయి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉండేదే ఒక హౌస్. సో ఫోర్స్ఫుల్గా అత్తగారి ఇంట్లో ఉంటాము అని చెప్పి హెరాస్ చేస్తే ఆ సీనియర్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లా. అంటే మామగారు రాకపోయినా అత్తగారు మీ దగ్గరకు వచ్చి తన బాధని చెప్పుకోవచ్చా? చాలామంది వస్తారా? వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి లీగాలిటీ అనేది ప్రొసీడింగ్స్ తెలియట్లా. కోడలికి రైట్స్ ఉంటాయి కోర్టు పర్మిషన్ వచ్చినప్పుడు. సో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఫోర్స్ఫుల్గా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళే రైట్స్ లేవని. ఆల్రెడీ ఉండేది బయట ఉంటారు. ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఈ అత్తగారు కానీ ఎవరికన్నా, అరే నా జీవితకాలం సంపాదించుకున్న హౌస్ నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకున్న ఆప్షన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎవిక్షన్ సూట్ వాళ్ళు రాకుండా రిస్టైన్ ఆర్డర్ తెచ్చుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటాం. లేదా మనకి ఇప్పుడు చెప్తున్నాం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం, అది కూడా కొంతమందికి తెలియట్లేదు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఆల్మోస్ట్ అంటే ఈ ఇష్యూ ఆ ఇష్యూ అని కాదు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. అది మా పరిధిలో ఉన్నా లేకపోయినా కానీ మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళకు. గైడ్ చేయడమే అంటే ఊరికే గైడ్ చేయడమే కాకుండా ఇక్కడ నుండి ఒక లెటర్ పంపించడము, ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే వాళ్ళకి అవసరం ఉందో, అది లీగల్ కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు మీరు ఇలా వెళ్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని చెప్పి మేము గైడ్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగా అత్తమామలు ఇబ్బంది పడ్డ సందర్భాలు వస్తున్నాయి, కోడళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భాలు వస్తున్నాయి. కొన్నిసార్లు అమ్మాయికి అబ్బాయికి ఏమంటారు కంపాటిబిలిటీ ఆలోచన అంటే ఒదగక వాళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అబ్బాయి అమ్మాయి విడిపోతే సరిపోతుంది కదా, అలా కాకుండా అదనంగా కట్నము కోసము వీళ్ళు ఇబ్బంది పెట్టడం, లేదా అదనంగా డబ్బుల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ అందరినీ ఇరికించేస్తారు. సో అలాంటి కేసెస్ కూడా యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ అంటే ఒక 5 కేసులు బయట నుంచి పడకుండా మీరు సేవ్ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఒక కేసు సెటిల్ చేశారు, మేము టీవీ షోలో చేసేది అది వేరు, మీరు ఇక్కడ చేస్తున్నది ప్రాపర్గా చేసేసరికి ఒక కోర్టు యొక్క బడిని మీరు కొంత తగ్గిస్తున్నట్లే లెక్క. జనాలకి మ్యాక్సిమం ఉమెన్స్ కమిషన్ ఎక్కడుందనేది తెలియకపోవడమో, లేదా అక్కడికి వెళ్తే మనకి న్యాయం జరిగింది అట్లీస్ట్ మీకు ఒక 1 సెంటర్ అనే ప్రొసీడింగ్స్లో మీరు ఇక్కడికి అప్రోచ్ అయితే 100% మీకు ఏం చేయగలరు. ఇప్పటిదాకా మేడం చెప్పారు, పోలీసులకి రిఫర్ చేయడమా, లేకపోతే ఫ్రీ అడ్వకేట్ లీగల్ అడ్వకేట్స్ ఉంటారు, ఆల్రెడీ లీగల్ సెల్ అథారిటీస్ నుంచి రిఫర్ చేయడమా అనే ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఫాల్స్ అడ్వకేట్స్ చేతుల్లో ఇబ్బంది పడొద్దు. ఫీజులు ఇచ్చుకోలేని వాళ్ళు న్యాయం కోసం ఖచ్చితంగా ఉమెన్స్ కమిషన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. మేడం, మీకు ఏమైనా థ్రెట్ కాల్స్ కానీ ఇట్లాంటివి వస్తుంటాయి? థ్రెట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని బెదిరించేవాళ్ళు, అంటే ఇట్లాంటి కేసులు బాగా నెంబర్ ఆఫ్ చేస్తుంటాం, మాకు ఎట్లాగో వస్తాయి. మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా, మీకు అట్లా పొలిటికల్ కేసులు తీసుకున్నప్పుడు కానీ? అంటే పొజిషన్ అనడం కన్నా పొజిషన్స్ అందరికీ వస్తాయి పోతాయి, కానీ మరీ ఎక్కువ న్యాయంగా ఉన్నామనుకోండి అప్పుడు ఏంటంటే ఈమెకి ఏం అవసరము, మాది మేమేదో తేల్చుకుంటాం కదా అనే ఆలోచనతో బెదిరించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆన్సర్ చెప్పారు మేడం, కరెక్ట్. అవును, ఎందుకు మీ లిమిట్స్ లో మీరు ఉండండి అనటం వేరు, మనం ఛాన్స్ ఉంది కదా ఎక్కువ సర్వీస్ చేద్దాం అనుకోవడం వేరు. మీరు 100% ఇందాక రూల్ 18 years కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా నేనున్నాను మహిళలకి అనే మాట ఇందాక అన్నారు. సో అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళిన రైట్స్ నాకు ఒక ఐడియా వస్తుంది, కొంచెం థ్రెట్స్ ఉంటాయి అనేది. ఎట్లా అంటే కాలేజెస్ ఇవన్నీ విజిట్ వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా అంటే తెలియని వాళ్ళు ఒక 100లో 99.9% అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కాలేజ్ విజిట్కి వెళ్ళాను వాళ్ళ సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి, అన్నింటి గురించి. అంటే దాని అర్థము నేను ఒక విషయాన్ని
పబ్లిక్ ముందు తీసుకొచ్చాను, ప్రజల ముందుకు తీసుకొచ్చాను, గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చాను. బట్ పరిష్కారం అనేది 100% మహిళా కమిషనే చేయాలని అర్థం కాదు. అది పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య బయటకు తీసేంత వరకు ఎవరికి అర్థం కాలేదు. ఒకరికిద్దరికి అర్థమైనా కానీ వాళ్ళు వాళ్ళ వరకే పెట్టుకున్నారు. అప్పుడు ఏంటి, ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ఇటు తల్లిదండ్రులకు, అటు ఇన్స్టిట్యూషన్స్కి, అటు పిల్లలకు, ఇటు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము. ఆ కనువిప్పుతో పాటుగా చాలామంది అంటే మళ్ళీ మన కాలేజ్కి వచ్చి ఎక్కడ మన మీద అని జాగ్రత్త పడి మంచి ఫెసిలిటీస్, మంచి భోజనము ప్రొవైడ్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ 0.1% ఎవరైతే ఉన్నారో కాస్త విఘ్నతతోని ఆలోచించి నేను ఈ రాంగ్ కమెంట్ పెట్టడం వల్ల ఏం లాభం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది ఆలోచించి మనం కమెంట్ పెట్టాలి. పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాము, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేస్తుంది, కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ గైడ్ లైన్స్ పరిధిలో పని చేస్తామన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పని చేస్తాయి. పర్మిషన్ తీసుకోవడానికి లేదు, మేము ఆ గైడ్ లైన్స్ ఫాలో కాము అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. కానీ పని చేసే వాళ్ళను అనవసరంగా ప్రశ్నించి, అనవసరంగా ఇబ్బంది పెట్టి, అనవసరమైనటువంటి మాటలతో గనక మీరు ఇబ్బందికి గురి చేస్తే అట్లీస్ట్ ఆ ప్రశ్నించే ఒక గొంతుక కానివ్వండి, ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చే గొంతుక కానివ్వండి మూగబోతే నష్టం ఎవరికి జరుగుతుంది, అది కూడా ఆలోచన చేయాలి. సూపర్ అండి. మేడం, యాక్చువల్గా మనం సినీ ఫీల్డ్లో చాలామందిని చూస్తూ ఉంటున్నాం. మహిళల మీద చాలా వల్గర్ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ పెడుతూ ఉంటారు. సో అవి తీసుకొని మీ దగ్గరికి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. సో అటువంటి వాటి మీద మీరు తీసుకునే యాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే ఇష్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు, వచ్చినప్పుడు అక్కడ టెంపరీగా దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. నేనేమంటాను, టెంపరీ సొల్యూషన్స్ కోసం వెళ్ళకండి. ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అనుకోండి, అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. అంతేకాని ఎవరో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా హైప్ చేయడము, ఎవరేం చేశారని ప్రభుత్వాన్ని నిలదీయడం, కమిషన్లు నిలదీయడం, అలా కాదు. అది సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, ఈవెన్ పాష్ యాక్ట్లో కూడా ఐటీ కంపెనీస్ కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా ఒక కమిటీ ఏర్పడేటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని, కమిషన్ అండ్ దాంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక మెంబర్. కాబట్టి మీరు ఎంతవరకైతే కమిటీని ఫ్రేమ్ చేసుకోరో అంతవరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. సో వై డోంట్ యూ గో ఫర్ దాట్? సూపర్. యాక్చువల్గా వాళ్ళకు మా అసోసియేషన్ తరపు నుంచి ఉమెన్ టీమ్ ఒకటి ఫామ్ చేశారండి. మనకి అమ్మాయి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు, పేరు నేను అనట్లేదు కానీ అది ఎంత యాక్టివ్గా ఉందనేది తెలియదు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ టీవీ ఆర్టిస్టులు కానీ, సినిమా హీరోయిన్స్ కానీ, వాళ్ళ మీద బాగా వల్గర్ కామెంట్స్ వచ్చినప్పుడే సివియర్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జస్ట్ ఆ టైంకి కంప్లైంట్ ఇవ్వడమో చేస్తున్నారు. అలా మీకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తుల మీద, అంటే సైబర్గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోగలుగుతారు? మీకుండే పవర్స్ ఏంటి? మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తాము, రిపోర్ట్ రావాలని అంటాము. కొన్నిసార్లు పర్సనల్ అపియరెన్స్ అవసరమైనప్పుడు ఏసీపీ ఆఫీస్కి, సిపి ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళని తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో కూడా కొంత వల్గారిటీ తగ్గాలి. ఈ టీవీ షోస్లో కానివ్వండి, లేకపోతే కొన్ని మనం చూస్తున్నాము, ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితులు లేవు. సో ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, లేదంటే మాట కానివ్వండి, ప్రతిదీ కొంత మార్పు అనేది రావాలి. అది మీరు అన్నట్టుగా మా అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తేనే అది జరుగుతుంది. ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు వేరే వాళ్ళ మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం తప్ప, ఒకప్పుడు ఏ మూవీ అంటే ఫ్యామిలీస్ని అలౌ చేసే వాళ్ళకి వెళ్ళేవాళ్ళం కూడా కదా, అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ రోజున ఒక చెత్త డబ్బాని ఇంట్లో పెట్టుకుంటే మనం నెట్ఫ్లిక్స్ చేసిన ఏ ఓటీటీ చూసినా కూడా ఎంతో బూతుని చూస్తూ అందులో ఇంక ఇది బెటరేలే అనే పొజిషన్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే అంత హీనమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇలా మహిళల మీద ఒకప్పుడు ఇట్లా ఏదైనా ఉంటే వెంటనే బ్లర్ వేయడమో లేకపోతే అది కట్ చేయడమో చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకని అట్లాంటివి లేవు? వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? మీ రైట్స్ ఏమైనా ఉంటాయా వాటి మీద? అంటే మేము రాయడం అయితే రాస్తున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. కానీ ఇది ఎంతవరకు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది లేదా
సెన్సార్ బోర్డ్ రియాక్ట్ అవుతుందని చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు చిన్న చిన్న పిచ్చి డైలాగ్స్ ఉన్నా కానీ ఏ సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఏ సర్టిఫికేట్ అనేది పెద్ద హీరోలు పెద్ద పెద్ద బూతులు చెప్తున్న డైలాగులు. అవును. అందులో ఈ మధ్యనైతే సోషల్ మీడియా కంటెంట్ చూడండి, అసలు ఆ భాష అసలు ఏంటది, అసలు అది ఎలా వాడాలి, అది ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఎందుకు దాని మీద యాక్షన్ జరగట్లేదు అనేది ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. సూపర్ మేడం. అసలు ఈ టాపిక్ కాదు, మేము ప్రజల కోసం ఉమెన్స్ కమిషన్ ఉంది అని చెప్పడానికి నా ఇంటర్వ్యూ ఒక అడ్వకేట్ కింద. కానీ ఒక క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. పొలిటికల్గా ఒక మహిళ ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయా? చాలా తక్కువ మందినే చూస్తున్నాం మేము, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీ వచ్చి. అంత తట్టుకోగలరా ఉమెన్స్? ఎందుకంటే ఈ రోజున ఒకప్పుడు మీ టైం ఉన్న పొలిటికాలిటీ వేరు, ఇప్పుడు వల్గర్ మాటలు లేడీసే దిగజారి ఆవిడ క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నారు. వర్క్ మీద కాదు, క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నారు, లేదా పర్సనల్ గ్రడ్జ్ తోటి మాట్లాడుతున్నారు. సో వీటి గురించి మీ స్పందన ఏంటి? ఇట్లా వీటి మీద అది మన పైన కూడా ఆధారపడి ఉంటుంది. మన క్యారెక్టర్, మనం మనల్ని ఎలా క్యారీ చేస్తామో అవతల వాళ్ళు మనల్ని అలా చూస్తారు. ఒకవేళ మనం చాలా డిగ్నిఫైడ్గా, రిజర్వ్డ్గా, మనకేంటో మన పరిధి లోపల మనం ఉండి మనం ఎలా ఉంటున్నామో అవతల వాళ్ళకి అర్థం అవుతే దే విల్ నెవర్ క్రాస్ దేర్ లైన్. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క వ్యక్తి కూడా నాతో పార్టీలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడ కానివ్వండి 4 అడుగులు వెనక నిలబడి మాట్లాడతారు తప్పించి ఒక్క మనిషి కూడా ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. అది మన మీద డిపెండ్ అవుతుంది. మనం ఎలా ఉండాలి, మనం అవతల వాళ్ళకి ఏం కన్వే చేయాలి, మనం ఏంటి అనేది దాని మీద డిపెండ్ అవుతుంది అని నా ఆలోచన. చాలా బాగా చెప్పారు మేడం. యాక్చువల్గా మేము ఏదైతే ప్రజలకు అందియాలనుకున్నామో ఉమెన్స్ కమిషన్ ఒకటి ఉంది. ఉమెన్స్ కమిషన్ ఒకటే కాదు, దీనికి సంబంధించి సఖీ కేంద్రాలు, పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ అవ్వదు, మాకు ఉమెన్స్ కమిషన్ ఒక్కటే న్యాయం చేస్తుంది అనిపించినప్పుడు రండి ఇక్కడికి. ఎందుకంటే అంత క్రౌడ్ తట్టుకోవడం, స్టేట్ మొత్తానికి ఒకే, మనకి హైకోర్టు ఎట్లాగో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటే ఉంటుంది, తెలంగాణ స్టేట్కి ఉమెన్స్ కమిషన్ కూడా ఒకటే ఉంటుంది. వీళ్ళ అండర్లో పోలీస్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి, సఖీ కేంద్రాలు పనిచేస్తూ ఉంటాయి. మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా అని చెప్పి అందరూ ఉమెన్స్ కమిషన్ దగ్గరికి రావడం కాకుండా, అలాగే మేము ఫేస్ చేసేది కానీ ఉమెన్స్ కమిషన్ ఫేస్ చేసేది కానీ ఫోన్ కాల్స్ 10 to 5, మిగతా టైంలో తీయలేము. ఎందుకంటే మళ్ళీ తీయలేదు, వర్క్ చేయలేదు అని అనుకోకండి. ఎందుకంటే నేను ఇందాక బయట స్టాఫ్ను కూడా మాట్లాడాను. ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు ఎన్నింటి వరకు ఉంటారంటే ఆఫీస్ 5:30, 6 వరకు అండి. మేడం 7, 10 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయని. నిజంగా అలా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళని ఇంకా ప్రెజర్ చేసి పీకి తినకుండా మనం అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తే కనుక, తను ఇందాక అన్నారు ఎక్కడన్నా కానీ ఒక వాయిస్ రేస్ చేస్తున్నప్పుడు దాన్ని నొక్కేయొద్దు అని. సో ఒక తప్పు కోసం వాయిస్ రేస్ చేస్తున్నారు, అలాగే ఒక న్యాయం కోసం తన వంతు ప్రయత్నం, లిమిట్ దాటి కూడా, అంటే రూల్స్ మాట్లాడంటే 5, 6కి అయిపోద్ది, మిగతా ఏమైనా మీటింగ్స్ ఉంటే అటెండ్ అవుతారు. కానీ నెససరీ ఉంటే 7, 10 వరకు కూడా ఉండి వర్క్ చేస్తున్నారు. అలానే మనం 7కి వచ్చి కేసులు వేస్తామండి అంటే కుదరదు. కొంచెం చూసుకోండి టైం పీరియడ్. ఖచ్చితంగా ఎక్కడికన్నా వెళ్ళాలి. ఇందాక మేము చెప్పిన క్వశ్చన్స్లో అవి నెసెసిటీ, పర్సనల్ అనుకునే వాళ్ళు ఉమెన్స్ కమిషన్ దాకా అప్రోచ్ అవ్వచ్చు ప్రాపర్ టైమింగ్స్లో. మీరు టైం గురించి చెప్పారు కదా, అది డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిన అంశం. దీంతో కన్క్లూడ్ చేద్దాం మనము. ఉమెన్ కమిషన్కి నిరభ్యంతరంగా, నిర్భయంగా ఎవరైనా కానీ అప్రోచ్ అవ్వచ్చు. కానీ దాని లిమిటేషన్స్ ఏంటి, ఎంతవరకు వీళ్ళు మనకు సపోర్ట్ చేయగలరు అనేది మేము ఎప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామో దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ రాత్రి 12 గంటలకు 1 గంటకు కూడా కాల్ చేస్తారు, నాకు మెసేజెస్ పెడతారు విపరీత. ఒక్కొక్కరు ఒక 50 మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళకి ఎవ్రీ టైం రిక్వెస్ట్ చేస్తాను నేను, బాబు ఇది కమిషన్ ఆఫీస్కి రావాలి, అక్కడ మీ కేసు రిజిస్టర్ చేసుకొని మీ వివరాలు, మీరు ఇవ్వాల్సినటువంటి ఏదైతే కంటెంట్ ఉందో అది అక్కడ ఇవ్వాలి, అవుతేనే పరిష్కారం అవుతుంది అంటే కూడా చాలామంది అర్థం చేసుకోవట్లేరు. ఏమంటారంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా మీరు వినండి అంటే అలా ఎలా కుదురుతుంది. నేను కూడా ఒక క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తున్నానండి. నేను ఒక వీడియో చూశాను మీది, కనీసం వాళ్ళు లైవ్లో ఉన్నామని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో పెద్ద కమాండింగ్గా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ అంటే ఏమనుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాలి, లైవ్లో మాట్లాడంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా లైవ్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు దయచేసి మాట్లాడొద్దు. అలాగే ఇందాక మేడం చెప్పిన ప్రాసెస్ ఏంటంటే హైకోర్టుకైనా, డిస్ట్రిక్ట్ కోర్టుకైనా, జూనియర్ జడ్జెస్కైనా, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లకైనా, ఉమెన్స్ కమిషన్కైనా వాళ్ళ లిమిట్స్ వరకే వాళ్ళ రైట్స్, వాళ్ళు ఎంతవరకు, వాళ్ళ పవర్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకే చేయగలరు.
అన్నీ చేసేయడానికి చేస్తే కూడా ఊరుకోరు. ఎందుకంటే ఇందాక విన్నాం కదా మన ఇంటర్వ్యూ మొత్తంలో, నువ్వెవరో నీ రైట్స్ దాటి నీ పవర్స్ దాటి చేయడానికి అంటారు. చెయ్యాలని ఉన్న ఆ సీట్కి ఎంత పవర్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ తను చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. అది కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. అందుకే ఉమెన్స్ కమిషన్ ఉందని పొలోమని రావడం కాకుండా ఉన్నవి చూసి ఎక్కడ దొరకపోతే ఉమెన్స్ కమిషన్ యొక్క రైట్స్ వరకు వాళ్ళు మీకు 100% చేయగలుగుతారు. టైం చూసుకొని వాల్యుబుల్ టైంని వాడుకోండి. ఎందుకంటే అలాంటి టైం ఇంకో ఎక్కువ మందికి అవసరం ఉంటుంది కాబట్టి మనం మిస్యూజ్ చేయకుండా వచ్చామా, కంప్లైంట్ ఇచ్చామా, చెప్పామా, మనకి ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో అది చూసుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలి. హ్యాపీ ఫీల్ అవుతారని ఆశిస్తూ నేరెళ్ళ శారద గారు తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్, అద్భుతమైన వ్యక్తిని ఈరోజు కలిశానని సంతోషంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.